ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది కారుణ్య నియామక అర్జీల కదిలీలో జాప్యం చేస్తున్నారని ప్రతిపాడుకు చెందిన మదీనా మస్తాన్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ తన తండ్రి చనిపోయారని, కారుణ్య నియామకాల కోసం పెట్టుకున్న అర్జీలను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పై స్థాయికి పంపించడం లేదని అన్నారు. విభిన్న ప్రతిభావంతుడైన తన తమ్ముణ్ణి తనను దృష్టిలో పెట్టుకుని కారుణ్య నియామకం కల్పించాలని సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ ఆ యువకుడికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ రోజున నా పేరు కంబం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఈ రోజున పత్తిపాడు గ్రామం నుండి షేక్ మదీనా మస్తాను, జాన్ మీరావలి అనేటువంటి ఇద్దరు తల్లిదండ్రులు లేని అనాథలు గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. ఈ మదీనా మస్తాన్ వాళ్ళ తండ్రి గారు ఆర్ఎన్బిలో గ్యాంగ్ మజ్దూర్గా ఉద్యోగం చేసేవాళ్ళు. అంతకుముందే వీళ్ళ అమ్మ చనిపోయింది అనారోగ్యంతో. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే తండ్రి మరి గ్యాంగ్ మజ్దూర్గా పనిచేసినటువంటి వీళ్ళ తండ్రి గారు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ మదీనా మస్తాన్కి మరి గవర్నమెంట్ వారు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్యామిలీకి సంబంధించి నో ఎర్నింగ్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రెండు కూడా పత్తిపాడు ఎంఆర్ఓ గారు ఇవ్వాలి. అయితే పత్తిపాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఆ సచివాలయంలో నో ఎర్నింగ్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం వీళ్ళు సచివాలయంలో అప్లై చేసుకుంటే 8 నెలల తర్వాత మీ కాగితాలు కనపడలేదన్నారు. మళ్ళీ రెండోసారి పెట్టమన్నారు, రెండోసారి పెట్టినా కూడా కనపడలేదన్నారు. చివరిగా మొన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ రెండు ఇచ్చారు. కానీ వాటిని ఏం చేయాలి? ఇక్కడ ఆర్డీఓ గుంటూరు కార్యాలయానికి పంపించాలి. గత 8 నెలలుగా 9 నెలలుగా సంవత్సరం కాలంగా ఏడిపిస్తానే ఉన్నారు ఈ అమాయకులు. ఇందులో ఈ జాన్ మీరావల్ అనేటువంటి పిల్లవాడు మానసిక వికలాంగుడు. తల్లిదండ్రులు లేని అనాథల్ని ఈ విధంగా ఏడిపిస్తూ ఉన్నారు. పత్తిపాడు కార్యాలయంలో ఉన్నటువంటి అతిపెద్ద అవినీతి తిమింగళాలు పేదల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పత్తిపాడు కార్యాలయం ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఈ విషయాన్ని దయచేసి పాత్రికేయ మిత్రులు గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను.